ఆర్ఎంపీ అని చెప్పి బోర్డు పెట్టుకుంటారు. ఎంబీబీఎస్ ఆయనేమో ఇంత బోర్డు పెట్టుకుంటే, ఆర్ఎంపీ ఆయనేమో ఒక పెద్ద 10x6 బోర్డు పెట్టుకుంటాడు. అసలు ఆర్ఎంపీ అంటే ఏంటి? ఆయనకి రెగ్యులారిటీస్ ఏముంటాయి? ఆయన కూడా మీ పరిధిలోకి వస్తాడా రాడా మేడం? యాక్చువల్లీ మెడికల్ ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2002 అని ఉంటారన్నమాట. దాని ప్రకారమే వైద్యులందరూ, దేశంలో ఉన్న వైద్యులందరూ కూడా దాని ప్రకారమే నడుచుకోవాలి. సో మెడికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ లో ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన డాక్టర్లను ఆర్ఎంపీ అనాలి. ఓకే. అయితే దాన్ని వీళ్ళు ఎలా అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి ఆర్ఎంపీ అని పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని పిఎంపీ అని, రిజిస్టర్డ్ మెడికల్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఆర్ఎంపీ అని, ఆర్ఎంపీ పిఎంపీలుగా వాళ్ళు బోర్డులు పెట్టుకొని, అంటే వాళ్ళ నకిలీ వైద్యులు అని చెప్తుంటే వాళ్ళ కోపం వస్తుంది, కానీ వాళ్ళు తప్పుగా వాళ్ళ పేరుని ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు నకిలీలే అవుతారు కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ ప్రాథమిక చికిత్స అందించడం మాత్రమే ఎవరైనా చేయొచ్చు. దానికోసం యాక్చువల్లీ బోర్డు డిగ్రీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మా ఇంట్లో పక్క వాళ్ళు, నా పక్కన ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా పడిపోయారు అనుకో, నేను వాళ్ళకి అందించేది దాన్ని ప్రాథమిక చికిత్స అంటే అది ఎవరైనా చేయొచ్చు. అంతవరకే చేయదలుచుకుంటే వాళ్ళు డాక్టర్ని పెట్టుకోకూడదు. కానీ డాక్టర్ అని పెట్టుకొని ఆర్ఎంపీలుగా పిఎంపీలుగా వాళ్ళు వైద్యం అందిస్తూ, అంటే వాళ్ళ పరిధులను దాటి వైద్యం అందిస్తూ ప్రజారోగ్యంతో చిలగాట మాడుతున్నారు. సో వాళ్ళే ఈ సో కాల్డ్ అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్యులు. సో వాళ్ళ బోర్డ్సే పెద్దగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ సంపాదన ఎక్కువ ఉంటుంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కన్నా. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేకపోవడమే దానికి మెయిన్ రీజన్. ఇప్పుడు డాక్టర్స్ అంటే మండలానికి ఒక 10 మందో 12 మందో ఉన్నారనుకోండి మేడం, కానీ ఆర్ఎంపీలు మాత్రం విలేజ్కి ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయడానికి నామ్స్ ఉన్నాయి మేడం మెడికల్ కౌన్సిల్? సో ప్రాథమిక ఆరోగ్య చికిత్స అందించే వాళ్ళు అంతవరకే చేయాలన్నమాట. ఆ లిమిట్ దాటి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మాకేదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అర్హత లేకుండా వాళ్ళు డాక్టర్ అని పెట్టుకున్నారు, లేకపోతే యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇవ్వకూడదు, అన్నెసెసరీ స్టీరాయిడ్స్ వాళ్ళు ఇవ్వకూడదు, ఇంకా వాళ్ళు అబార్షన్స్ చేయడంలో వాళ్ళు వాళ్ళు మోస్ట్ నోటోరియస్ దేనికి అంటే అబార్షన్స్ చేయడానికి. క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బయటపడుతుందేమో అన్నట్టుగా ఇట్లా అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబార్షన్లు చేయించుకుంటూ ఉంటారు. లేకపోతే ఆడపిల్ల అని తెలిసినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ అబార్షన్ చేయమో అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఇట్లాంటివి చాలా అనెథికల్ ప్రాక్టీసెస్. మెయిన్ గా యాంటీబయాటిక్, స్టీరాయిడ్ మిస్యూజ్, పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్, ఎంటీపీస్ అంటే అబార్షన్స్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న అనైతికమైన చాలా తప్పులు అనమాట. సో ప్రజారోగ్యంతో వాళ్ళు చేస్తున్న డ్యామేజ్ అనమాట వీటితో. సో అలా చేయకూడదు వాళ్ళు. సో అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టుగా తెలిస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ బిల్డ్ చేసి, అంటే ఏంటి అంటే అతను ఒక పేషెంట్ కి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ రాస్తుండగా మేము వెళ్ళి చూసి, తర్వాత వాళ్ళ క్లినిక్ లో సో కాల్డ్ క్లినిక్ లో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి అవన్నీ చూసి, అవన్నీ అనెథికల్ గా ఉంటాయి, ఉండకూడని మందులు ఉంటాయి, ఉండకూడని ఏమైనా ఉన్నా కూడా, తర్వాత రిఫరల్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్నెసరీగా చేస్తున్నా కూడా అవన్నీ కూడా మేము ఎవిడెన్స్ బిల్డ్ చేసి మేము దాని మీద పోలీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. బుక్ చేసినాక వాళ్ళని యాక్చువల్లీ అరెస్ట్ చేయాలి, కానీ ఇది బెయిలబులే. సో చరిత్రలో ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాల క్రితం వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు. ఒక్క అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఇట్లా ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న ఈ లక్షల మంది మీదలో ఒక్కరి మీద కూడా ఎప్పుడూ ఏ యాక్షన్ జరగలేదు. అయితే కొత్తగా మెడికల్ కౌన్సిల్ కి మేము ఎలెక్ట్ అయ్యి వచ్చామన్నమాట. 2014 జనవరిలో మేము ఛార్జ్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత మేము ఈ 2 years లో 450కి పైగా ఎఫ్ఐఆర్లు బుక్ చేసాం. అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు అనే సంగతి కూడా అసలు ఆ ఆర్ఎంపీలకు తెలీదు, డాక్టర్లకు తెలీదు, ప్రజలకు తెలీదు, లీడర్స్కి తెలీదు, ఎవరికి తెలీదు. ఎఫ్ఐఆర్స్ బుక్ చేసాం. క్లినిక్స్ డిఎంహెచ్ఓ క్లోజ్ చేయడం అనేది మా పరిధిలో ఉండదు. మేము కంప్లైంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి పంపిస్తే వాళ్ళు ఆ క్లినిక్ ని క్లోజ్ చేస్తారు, సీల్ చేసేస్తారు. సీల్ చేపించినాము. మా పరిధిలో ఉన్నంత వరకు అయితే మేము ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా యాక్షన్ తీసుకుంటున్నాం. సో దీని ద్వారా అల్టిమేట్ గా నాకు తెలుసు తెలంగాణలో 70,000 మంది ఉన్నారు. అంతమంది మీద యాక్షన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్ గా ఇలాంటి ఒక అతిపెద్ద డెమోక్రసీలో కుదరదు. బేసికలీ డెమోక్రసీలో కుదరదు. సో కానీ మా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇలా అంటే చెట్టు మీద 10 పిట్టలు ఉంటే ఒకటి దాన్ని షూట్ చేస్తే మిగతా ఎగిరిపోతాయి అన్నట్టుగా ఒకరి మీద యాక్షన్ తీసుకున్నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు. వాళ్ళ పరిధిలో ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సేమ్ టైం ప్రజలు కూడా అసలు ఎవరు వీళ్ళకి అర్హత ఉందా లేదా, నిజంగా వీళ్ళు క్వాలిఫైడా కాదా, ఆర్ఎంపీ అంటే ఏంటి, మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించేసి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ట్రై చేయడం. వాళ్ళే ఇప్పుడు ఆర్ఎంపీసే వాళ్ళ గ్రూప్స్ లో
నువ్వు అనవసరంగా ఎందుకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇవి ఇస్తున్నావు, ఇలా చేయడం వల్ల నీలాంటి వాళ్ళ వల్ల మా అందరికి ప్రమాదం అవుతుంది, ఎవరు లిమిట్స్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ఎవరు ఇంజెక్షన్స్ పెట్టుకోకండి మీ క్లినిక్స్ లో, ఎవరు ఇవ్వకండి, ఓన్లీ ప్రాథమిక చికిత్స వరకు అందించండి అని వాళ్ళల్లో కూడా ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. అల్టిమేట్ గా ప్రజల్లో అవగాహన కలగాలి, వాళ్ళ పరిమితులు వాళ్ళకి తెలియాలి, ఈవెన్ నాయకుల్లో గాని మిగతా డాక్టర్స్ లో గాని అవగాహన అనేది కలిగితే తెలిస్తే వాళ్ళు ఆగితేనే ప్రజారోగ్యం అనేది కొంచెం సేఫ్ ఉంటుంది.